ట్రంప్ వ్యవహార సరళి చూస్తే ఒకటి అర్థమవుతుంది. ట్రంప్ నాయకత్వంలో అమెరికాకు ఫ్రెండ్స్ ఉండరు, ఫోర్స్ ఉండరు, బిజినెస్ పార్ట్నర్స్ మాత్రమే ఉంటారు. ఏ దేశంతో కూడా ఫ్రెండ్లీ రిలేషన్స్ కానీ హోస్టైల్ రిలేషన్స్ కానీ ఉండవు. అంటే మిత్రపూర్వక సంబంధాలు, శత్రుపూర్వక సంబంధాలు అంటూ ఏమి ఉండవు. ట్రాన్సాక్షనల్ రిలేషన్షిప్, నాకేమిస్తావు, నీకేమిస్తాను. అది ఉక్రెయిన్ అయినా, యూరప్ అయినా, కెనడా అయినా, మెక్సికో అయినా, మై బెస్ట్ ఫ్రెండ్ అని చెప్తున్న మోడీ నాయకత్వంలోని ఇండియా అయినా. సో ట్రంప్ ఈజ్ ఎ బిజినెస్ మ్యాన్, డీల్ మేకర్. యుద్ధంలోనైనా డీలే. మీకు ఉక్రెయిన్లో ఉన్న రేర్ ఎర్త్ మెటల్స్లో 50% కావాలని అడుగుతున్నాడు. సీజ్ ఫైర్లో భాగంగా ఉక్రెయిన్ పవర్ స్టేషన్స్ను రష్యా అటాక్ చేయదని అగ్రిమెంట్ కుదిర్చి ఆ న్యూక్లియర్ పవర్ స్టేషన్స్ను మాకు ఇచ్చేయండి అని అమెరికా బేరం పెట్టింది. ట్రంప్ బేరం పెట్టాడు. గాజాలో యుద్ధం ఆపి పాలస్తీన్లందరినీ పంపించేసి దాన్ని ఒక రిసార్ట్గా మారుస్తా అంటున్నాడు. సో ఇవన్నీ మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. తాజాగా ట్రంప్ ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్తో కూడా ఇదే డీల్ మేకింగ్లో ఉన్నాడు. మనందరికీ తెలుసు, తాలిబాన్ అమెరికా 20 ఏళ్ల పాటు తాలిబాన్పై పోరాటం చేసింది. తాలిబాన్ పైన పోరాటం చేసి ఆఖరికి చివరకు తాలిబాన్తోనే చర్చలు జరిపి గుడ్ తాలిబాన్, బ్యాడ్ తాలిబాన్ అని ట్రంప్ ఫస్ట్ టర్మ్లో డిఫరెన్షియేట్ చేసి తాలిబాన్లతో ఖతార్ వేదికగా అగ్రిమెంట్ చేసుకుని తాలిబాన్కి అధికారాన్ని అప్పచెప్పి ఆ దేశాన్ని రాత్రికి రాత్రి ఖాళీ చేసి వెళ్ళిపోయారు. తాము ప్రమోట్ చేసిన ఆఫ్ఘాన్ ప్రెసిడెంట్ దేశం విడిచి పారిపోయాడు. ఆఫ్ఘాన్ ప్రజల్ని తాలిబాన్ క్రూరత్వానికి అమెరికా బలి చేసింది. ఇప్పుడు అదే తాలిబాన్తో సంబంధాల కొరకు ట్రంప్ ఆలోచిస్తున్నాడు. తాజాగా అమెరికన్ డెలిగేషన్, హై లెవెల్ డెలిగేషన్, సో ఖలీల్ జాద్, అడమ్ బోలర్ అనే నాయకత్వంలో ఒక ప్రామినెంట్ డెలిగేషను తాలిబాన్ నాయకులతో చర్చలు జరిపారు. అగ్రిమెంట్లు కుదుర్చుకునే వైపుగా ఆలోచిస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్లో అమెరికన్ ఎంబసీని తెరవబోతున్నారు. అందరికీ తెలుసు, 2021లో తాలిబాన్ పవర్లోకి వచ్చాక చాలా దేశాలు ఆఫ్ఘనిస్తాన్ నుంచి తమ ఎంబసీలను క్లోజ్ చేశారు, తమ డిప్లొమాట్లను విత్డ్రా చేసుకున్నారు. 4+4 ఆఫర్. మొదటిసారిగా కంట్రీ డిలైట్ పాలని 4 రోజులు ఆర్డర్ చేసిన వాళ్ళకి మరో 4 రోజులు ఫ్రీ. ఇంకెందుకు ఆలస్యం, యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. కొన్ని దేశాలు తిరిగి ఏదో రకంగా డిప్లొమాటిక్ రిలేషన్ మొదలుపెట్టారు. చైనా, పాకిస్తాన్, ఇరాన్ ఆఫ్ఘనిస్తాన్లో ఏకంగా ఎంబసీస్ను ఓపెన్ చేశారు. ఇండియా ఎంబసీ నడుస్తుంది, కానీ అంబాసిడర్లు, డిప్లొమాట్లు, సీనియర్ డిప్లొమాట్స్ లేరు. కాలేజ్ టెక్నికల్గా రిలేషన్స్ కొరకు అలా ఉంటుంది. తాలిబాన్ రిప్రజెంటేటివ్ను న్యూఢిల్లీలో, ఇండియాలో అంబాసిడర్గా అంగీకరించాలా వద్దా అనేది కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది. చైనా, రష్యా, ఇరాన్, పాకిస్తాన్ ఈ 4 దేశాలు మాత్రం ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ రాజ్యంలో తమ రాయబార కార్యాలయాలు ఫుల్ ఫ్లెడ్జ్గా నడుపుతున్నాయి. ఇండియా టెక్నికల్గా మాత్రం తన డిప్లొమాటిక్ అవుట్ రీచ్ మాత్రం అలాగే పెట్టుకుంది. ఇప్పుడు అమెరికా ఏకంగా తిరిగి తన ఎంబసీ ఓపెన్ చేయాలని తాలిబాన్లు ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే వారు మెయిన్ స్ట్రీమ్ కావాలి, ప్రపంచ యాక్సెప్టెన్స్ రావాలని. ప్రపంచ యాక్సెప్టెన్స్ రాకుండా తన రెజీమ్ పనిచేయదు, తన రాజ్యం ఏలడం కష్టమవుతుంది. అందువల్ల అమెరికా గనక ఎంబసీని ఆఫ్ఘనిస్తాన్లో ఏర్పాటు చేస్తే తాలిబాన్కి ఇది ఒక అతిపెద్ద డిప్లొమాటిక్ బూస్ట్ అవుతుంది. సో ట్రంప్తో తాలిబాన్కి ఆల్రెడీ మంచి రిలేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ అడమ్ బోలర్ నాయకత్వంలో వెళ్ళిన డెలిగేషన్లో ట్రంప్ ఫస్ట్ టర్మ్లో ఆఫ్ఘాన్ ఎన్వాయ్గా పనిచేసిన వ్యక్తి కూడా ఉన్నాడు. సో వీరు ఇప్పుడు ఒప్పందం కుదర్చడమే తరువాయిగా ఇప్పుడు ఆ తాలిబాన్లో ఒక కీలకమైన భాగస్వామి హకానీ నెట్వర్క్. దాని నాయకుడైన సిరాజుద్దీన్ హకానీ ఇప్పుడు తాలిబాన్ ప్రభుత్వంలో హోమ్ మినిస్టర్. సిరాజుద్దీన్ హకానీ నాయకత్వంలోని హకానీ నెట్వర్క్ పాక్ బేస్డ్ టెర్రరిస్ట్ గ్రూప్. తాలిబాన్లో కూడా ఇది భాగం. అమెరికా అఫీషియల్గా హకానీ నెట్వర్క్ను తీవ్రవాద సంస్థగా గుర్తిస్తుంది.
గుర్తించడమే కాదు, సిరాజుద్దీన్ హకానీని గనక పట్టి ఇవ్వటానికి టిప్ ఆఫ్ ఇస్తే మిలియన్స్ ఆఫ్ డాలర్స్ బౌంటీ కూడా, ఒక గిఫ్ట్ కూడా ఇస్తుంది. అయితే ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ హోమ్ మినిస్టర్ అఫీషియల్గా స్టిల్ ఆ టెర్రరిస్ట్గానే గుర్తిస్తుంది అమెరికా. కానీ ఆ రకమైనటువంటి ముద్ర కాస్త ఇప్పుడు ఎత్తివేశారని ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్ ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. ఆల్రెడీ అమెరికన్ ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్ట్రీ ఈ హకానీ నెట్వర్క్ నాయకుడి పైన ఉన్నటువంటి ఈ ముద్ర కాస్త తొలగించింది అని, అయితే ఇంకా FBI ఇంకా టెర్రరిస్ట్గానే గుర్తిస్తుంది అని. అంటే ఒక రకంగా తాలిబాన్తో పూర్తి స్థాయి డిప్లొమాటిక్ రిలేషన్స్కు అమెరికా సిద్ధమవుతుంది అని. మరి ఎందుకు సిద్ధమవుతుంది? కారణం ఏంటి? ఒకవైపేమో తమ దేశం పైన తీవ్రవాద దాడి జరిపారు కనుక తాలిబాన్ అంతం చేస్తామని మొదలుపెట్టి తాలిబాన్లను ఓడించి తమ అనుకూల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి కొంతకాలం ఆ ప్రభుత్వాన్ని ప్రమోట్ చేసి తిరిగి తాలిబాన్లతో ఒప్పందం కుదుర్చుకొని తాలిబాన్లకే రాజ్యం ఆఫ్ఘనిస్తాన్ అప్పచెప్పి అమెరికా వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏకంగా తాలిబాన్లను గుర్తించే దిశగా వెళ్తుంది. ఎందుకు వెళ్తుంది? ఇక్కడే వాల్యూస్ అనేది సంబంధమే లేదు. ట్రంప్ ఈజ్ ప్యూర్లీ ఎ స్ట్రాటజిక్ మ్యాన్. వ్యూహాత్మకంగా తనకేం ఉపయోగపడుతుంది, మరీ పచ్చిగా చెప్పాలంటే బిజినెస్గా ఎలా ఉపయోగపడుతుంది అని. ఇప్పుడు ఉక్రెయిన్తో ఒప్పందంలో కూడా ట్రంప్ హయ్యెస్ట్ ప్రియారిటీ దేనికి ఇస్తున్నాడు? ఉక్రెయిన్కి ఇప్పటి వరకు యుద్ధం కొరకు చేసిన సాయాన్ని తిరిగి రాబట్టాలి. ఉక్రెయిన్ రీకన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్లని అమెరికన్ కంపెనీలకి ఇవ్వాలి. ఉక్రెయిన్లో ఉన్న రేర్ ఎర్త్ మెటల్స్లో 50% రాయల్టీ తమకే రావాలి. ఇప్పుడు దీని గురించి ట్రంప్ నెగోషియేట్ చేస్తున్నాడు, పీస్ గురించి కాదు. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో కూడా సరిగా ఇదే పని. ఆఫ్ఘనిస్తాన్లో కూడా రేర్ ఎర్త్ మెటల్స్ ఉన్నాయి. ఇప్పుడు లీథియం, ఏవైతే మీకు ఉక్రెయిన్లో ఉన్నాయి, లీథియం, టైటానియం, యురేనియం లాంటి రిసోర్సెస్ ఉన్నాయి. ఆఫ్ఘనిస్తాన్లో కూడా విలువైన రేర్ ఎర్త్ మెటల్స్ ఉన్నాయి. ఎలక్ట్రిక్ బ్యాటరీస్లో వాడే లీథియం 1.4 మిలియన్ టన్స్ ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నాయని అంచనా. ఆఫ్ఘనిస్తాన్లోని ఈ రేర్ ఎర్త్ మెటల్స్ మొత్తం విలువ $1 ట్రిలియన్ ఉంటుందని అంచనా, $1,00,000 కోట్ల. ఇప్పుడు ట్రంప్ దృష్టి దాని మీద పడింది. సో ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ నాయకత్వం ఉంటుంది, ఎవడి నాయకత్వం ఉంటుంది? ఆఫ్ఘనిస్తాన్లో తనకు కనిపించేది తాలిబాన్ కాదు, ఆ $1 ట్రిలియన్ విలువైన రేర్ ఎర్త్ మెటల్స్ కనబడుతున్నాయి. ఇప్పటికే చైనాకు ఆఫ్ఘనిస్తాన్కు చైనాకు తాలిబాన్కు మంచి సంబంధాలు ఉన్నాయి. కారణం ఏంటంటే అమెరికాకు తాలిబాన్కు మధ్యలో ఉన్న ఘర్షణ రీత్యా చైనా, ఇరాన్, రష్యా ఈ 3 దేశాలు తాలిబాన్లతో సంబంధాలు పెట్టుకున్నారు. ఎందుకంటే వారి ఉద్దేశము ఆ చైనా, రష్యా, ఇరాన్ల లక్ష్యం ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్లో అమెరికన్ బేస్ ఉండకూడదు అని. సో తాలిబాన్లకు ఎప్పుడైతే అమెరికా అధికారం అప్పచెప్పి వెళ్ళిపోయిందో ఈ కొత్త ప్రభుత్వంతో ఈ చైనా, రష్యా, ఇరాన్లు అమెరికాకు బేస్ లేకుండా చేసేందుకు స్ట్రాటజిక్ వ్యూహాత్మక సంబంధాలు పెట్టుకున్నారు. చైనాకు కూడా బిజినెస్ ఇంట్రెస్ట్. ఈ ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న రేర్ ఎర్త్ మెటల్స్ మైనింగ్ కాంట్రాక్ట్లు చైనా పొందదలుచుకుంది. ఇప్పుడు ట్రంప్ చైనాతో పోటీ పడి ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న రేర్ ఎర్త్ మెటల్స్ కన్నేశాడు కనుక గతంలో తాలిబాన్తో అమెరికా జరిపిన యుద్ధం, వార్ అండ్ టెర్రర్ ఇవన్నీ మర్చిపోయి ఇప్పుడు తాలిబాన్లను కౌగలించుకోవటానికి అమెరికా సిద్ధపడుతుంది. సో ఎవరిపైనతోనైతే ఏళ్ల తరబడి యుద్ధం చేశారో, ఎవరైతే అమెరికా పైన తీవ్రవాద దాడికి కారణమయ్యారో ఇప్పుడు వాళ్ళతో కూడా ఫ్రెండ్షిప్ చేయడానికి అమెరికా సిద్ధపడుతుంది. సో అందులో భాగంగా మీకు ఈ ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న రేర్ ఎర్త్ మెటల్స్ను పొందడమే కాదు, ఇతర స్ట్రాటజిక్ లక్ష్యాలు కూడా ఉన్నాయి. మరో స్ట్రాటజిక్ లక్ష్యం ఏంటంటే చైనా ఇన్ఫ్లుయెన్స్ను ఈ రీజన్లో కంటైన్ చేయాలని. నేను ఇదివరకు కూడా చెప్పాను. ఈవెన్ ఉక్రెయిన్ విషయం, రష్యాతో ట్రంప్ దగ్గర రావడంలో కూడా చైనాను ఐసోలేట్ చేయాలి అనే రివర్స్ కిస్సింజర్ డిప్లొమసీ ఉంది అని చెప్పాను. అది కూడా దానిపైన రివర్స్ కిస్సింజర్ డిప్లొమసీ పైన సెపరేట్గా కూడా ఒక వీడియోలో డీటెయిల్గా చెప్పాను. అంటే కిస్సింజర్ టైంలో ప్రెసిడెంట్ నిక్సన్ ఉన్న రోజుల్లో చైనాతో కలిసి అమెరికా ఆనాటి సోవియట్ యూనియన్ను
ఐసోలేట్ చేసింది, ఎదుర్కొంది. ఇప్పుడు రష్యాతో కలిసి చైనాను ఎదుర్కోవాలన్నది ట్రంప్ రివర్స్ కిస్సింజర్ స్ట్రాటజీ. ఆ రివర్స్ కిస్సింజర్ స్ట్రాటజీలో భాగంగా ఉక్రెయిన్ ఇష్యూ పైన రష్యాకు దగ్గరగా ట్రంప్ పొజిషన్ తీసుకుంటున్నాడు. ఇప్పుడు కూడా చైనా ఇన్ఫ్లుయెన్స్ని ఈ ప్రాంతంలో కౌంటర్ చేసేందుకు, ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్లో అమెరికా ఎప్పుడైతే వైదొలిగిందో చైనా ప్రజెన్స్ పెరిగింది కనుక ఈ చైనా రష్యా నెక్సెస్ను బ్రేక్ చేయాలన్నది కూడా ట్రంప్ స్ట్రాటజిక్ క్యాలిక్యులేషన్. మూడవది, ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ల పైన ఐసిస్ కూడా పోరాడుతోంది. ఐసిస్ ఖరసాన్ ప్రావిన్స్ అంటారు, అంటే ఈ ప్రాంతంలోని ఐసిస్ విభాగాన్ని ఐసిస్ ఖరసాన్ ప్రావిన్స్ అంటారు. సో ఈ ఐసిస్ తాలిబాన్ని అటాక్ చేస్తుంది, తాలిబాన్ పొజిషన్స్ పైన దాడులు కూడా చేస్తుంది. సో ఐసిస్ను ఎదుర్కోవటానికి తాలిబాన్లతో కలవాలి అన్నది ట్రంప్ ఆలోచన. సో ఒక దొంగను ఎదుర్కోవటానికి మరో దొంగతో కలుస్తాము అన్నది ట్రంప్ ఆలోచన. మరి దొంగలు ఏకమైతే అప్పుడేంటి అనేది ఒక ఛాలెంజ్. ఎందుకంటే తాలిబాన్ ఐడియాలజీ ఐసిస్ ఐడియాలజీ ఒకటే, కాస్త ఏది ముదురు అన్నదే పాయింట్. తాలిబాన్లది మాదే ముదురని, ఇస్లామిక్ ఎక్స్ట్రీమిజం తమదే ముదురని తాలిబాన్ అనుకుంటుంది. కాదు, తాలిబాన్ వాళ్ళు రాజీ పడుతున్నారు, ఇంకా కన్జర్వేటివ్ ఫండమెంటలిస్ట్ ఇస్లామిక్ ఎక్స్ట్రీమిస్ట్ ఐడియాలజీ తమదని ఐసిస్ అంటుంది. కానీ వీళ్ళిద్దరి మధ్య తనకు స్ట్రాటజిక్ అడ్వాంటేజ్ ఉంటుంది. ఐసిస్ను ఓడించటానికి తాలిబాన్లతో కూడా కలుస్తాను అని భస్మాసురునితో స్నేహం చేయడానికి అమెరికా ముందుకొస్తుంది. సో చూడాలి, అమెరికాకు తాలిబాన్కు కుదిరేటువంటి ఈ తాజా నెక్సెస్ ఏ రకమైన ప్రభావం చూపుతుంది ఈ మొత్తం ప్రపంచం ఈ ప్రాంతం పైననే చూడాలి. నేను ఇదివరకు కూడా చెప్పాను, పాకిస్తాన్ విషయంలో కూడా ఒకవైపు పాకిస్తాన్ని తిడుతూ, పాకిస్తాన్ టెర్రరిజాన్ని సపోర్ట్ చేస్తుందని విమర్శిస్తూ పాకిస్తాన్కి F-16 విమానాలు ఇచ్చారు. ఎందుకు ఇచ్చారంటే తీవ్రవాదంపై పోరాడడానికి ఇచ్చారు. సో అమెరికాకు తీవ్రవాది అంటే డెఫినేషన్ ఇండియాకున్న డెఫినేషన్ ఉండదు. అమెరికా ప్రయోజనాలకు ఉపయోగపడితే టెర్రరిస్ట్ కూడా పార్ట్నరే. అమెరికన్ ప్రయోజనాలకు కనుక నష్టం కలిగిస్తే మంచోడైన టెర్రరిస్టే. అమెరికాకు టెర్రరిస్టులు ఒకటే రకం, ఆర్ దే ఫర్ అమెరికా ఆర్ ఎగనెస్ట్ అమెరికా. ఎగనెస్ట్ అమెరికా అయితే టెర్రరిస్టు, ఫర్ అమెరికా అయిందనుకోండి టెర్రరిస్ట్ కూడా ఫ్రెండే.